హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే 2 స్పెషల్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఫిష్ ఫ్రై అండ్ రొయ్యల కర్రీ అండి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఫిష్ ఫ్రై అయితే తక్కువ ఆయిల్తో మంచి టేస్ట్గా ఉండే ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా పీసెస్కి పట్టించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి టైం అయితే ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ తర్వాత అయితే ఒకసారి తిప్పుకోవాలి. ఫిష్ అయితే ఫ్రై అయిపోయాయండి ఫ్రెండ్స్. నాకైతే 20 మినిట్స్ టైం పట్టిందండి ఇలా ఫ్రై కావడానికి. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. ప్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రాన్స్ హెల్దీ రెసిపీ అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఒక ఆనియన్ తీసుకొని ఇలా కాల్చుకున్నానండి. చిన్న పీసెస్లా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది ఇలా కాల్చి వేసుకోవడం వల్ల ఆనియన్ మనం చేసే రొయ్యల కర్రీ మరింత టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆనియన్ అనేది ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్లో ఫ్రాన్స్ తీసుకున్నానండి. వాష్ చేసుకోవాలి. 2-3 టైం బాగా ఫ్రాన్స్ని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రాన్స్ను 5 మినిట్స్ పక్కనే పెట్టేసుకోవాలి. బాగా కలుపుకున్న ఫ్రాన్స్ని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రాన్స్ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అయితే ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఫ్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా దగ్గరకు అయిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే ఇలా దగ్గరకు అయిపోతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. టేస్టీ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఫ్రాన్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫ్రెండ్స్. మీకు అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా తినండి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. సింపుల్గా చాలా టేస్టీగా ఫ్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రాన్స్ కర్రీ. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఫ్రాన్స్.